ఇక్కడ ఈ కుండీలో ఒక ఆర్ట్ ఉంది, మీకు ఏమైనా కనపడుతుందా? మీరు ఏమైనా నోటీస్ చేశారా? క్లోజ్ లో చూపిస్తా, చూసారా ఈ ఆర్ట్? ఈ జడ చూడంగానే జడకు సంబంధించిన పాటలు అయితే గుర్తుకొస్తున్నాయి. గడ్డి జడ. మీకు ఈ జడ చూడంగానే జడకు సంబంధించిన పాటలు అయితే గుర్తుకొస్తున్నాయి. ఓ వాళ్ళు జడ అనే పాట ఉంది కదా, అలాగే ఇంకో కామెడీ సాంగ్ అయితే ఉంది కదా, నేను జడేస్తా చూడు అని. ఈ జడ మా పాప, ఈ క్రియేటివిటీ, ఈ గడ్డిని ఉట్టిగా పోనీయకుండా జడేసింది అనమాట మా పాప అయితే. బాగుంది కదా? ఈ జడ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇవాళ గార్డెన్ లో మరొక అప్డేట్ అయితే ఉంది, చూసేయండి. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట అప్డేట్. మనం అల్లం వెల్లుల్లి పండించుకోవాలనుకున్నాం కదా, అప్పుడు పెట్టానన్నమాట. ఇదిగో ఇది చూడంగానే అసలు రాదనుకున్నాను, సరే ఎందుకు ఊరికే పడేయటం అని వాటిని అయితే ఇక్కడ తెచ్చి నాటేశాను అనమాట. ఇది చూడంగానే ఫస్ట్ అప్డేట్ నాకేమనిపించిందంటే, నా పొలంలో మొలకలు వచ్చాయో నరవాలనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ అయితే దీనికి ఇది రాలేదన్నమాట, ఈ గ్రీన్ పార్ట్ అయితే రాలేదు. అసలు వెల్లుల్లిపై మోసం, ఇంత మోసమా, అసలు రాలేదు మొలకలు అనుకున్నాను. వచ్చింది ఎలాగో. ఇదైతే అల్లము. సరే ప్రస్తుతానికైతే దీంట్లో పెట్టేశాను అనమాట. 1, 2, 3 అల్లం మొలకలు అయితే ఉన్నాయి, మిగతా అంతా వెల్లుల్లి అనమాట. చూసారా, ఇది అప్డేట్. నేను యూట్యూబ్లో చూసాను అనమాట వెల్లుల్లి పండించిన వాళ్ళని. అయితే వాళ్ళకి చాలా త్వరగా గ్రోత్ అయితే వచ్చింది, కాస్త మొలకలు కూడా త్వరగా వచ్చాయన్నమాట. అసలు నేను పెట్టిన వెల్లుల్లికి అసలు రానే లేదు, గ్రీన్ పార్ట్ కనపడనే లేదు. సరే కదా, ఈసారి మనం గార్డెన్లో అల్లం వెల్లుల్లి పండించుకుందామని అయితే నేను అనుకున్నాను. అయితే ఎప్పుడైతే గ్రీన్ పార్ట్ రాలేదో చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఒక 3-4 డేస్ బ్యాక్ వీడియో అనమాట. 3-4 డేస్కి ముందు అలా ఉందన్నమాట. ఇక్కడ చూసారా, అలా ఉంది. తర్వాత మళ్ళీ గ్రోత్ వచ్చిందనమాట. ఇందాక ముందు వీడియోలో చూసారు కదా, అది ప్రజెంట్ వీడియో అనమాట. అల్లం కూడా పెట్టాను, అలాగే వెల్లుల్లి కూడా పెట్టాను. అసలు రాదని చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎలాగో వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది వచ్చేసరికి. చూడాలి ఎన్నాళ్ళకి గ్రోత్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు 6 months లేదంటే 3 months to 6 months మధ్యలో పట్టచ్చు. ఇదిగోండి అల్లము, ఇది ఇంతకు ముందు పెట్టాను కదా, ఈ లీఫ్ అయితే కాస్త పెద్దగా వచ్చింది. రీపాటింగ్ అయితే చెయ్యాల్సింది, చేద్దాం, టైం ఉండట్లేదు. ఎలా అయినా అల్లము వెల్లుల్లి పండించాలి అనే సంకల్పంతో ఉన్నానన్నమాట. ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా, ఇది మన అల్లం వెల్లుల్లి అప్డేట్ అనమాట. నేను లాస్ట్ టైం పెట్టాను కదా, అది ఏ డేటో మెన్షన్ చేస్తాను, ఎన్ని రోజులు పట్టింది అనేది కూడా నేను ఒక్కసారి చూసి మీకు మెన్షన్ చేస్తాను. ఎన్ని రోజులకైతే ఇంత మొలక వస్తుంది అని. కొంతమంది యూట్యూబర్స్ చూపించారనమాట, త్వరగా చూపించారు, కొద్ది రోజుల్లోనే 1 weekలోనే ఇలా వచ్చేస్తుంది అనేసి. నాకైతే అంత ఫాస్ట్గా అయితే రాలేదు, టైం పట్టింది. నాకు ఎన్ని రోజులు పట్టింది అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను, చూడండి. అంటే వెల్లుల్లిపై క్వాలిటీని బట్టి ఏమన్నా వస్తుందా, మేబీ ఆ సీజన్ని బట్టి వస్తుందా, నాకైతే తెలియదు అనమాట. నాకైతే కాస్త లేట్గానే వచ్చిందండి. సరే, ఇది మొత్తానికి అల్లం వెల్లుల్లి అయితే ఈ స్టేజ్లో అయితే ఉంది. సరే, దీన్ని అయితే మళ్ళీ రీపాటింగ్ అయితే ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాను. మోస్ట్లీ అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి గార్డెన్లో చూసేద్దాం. ఇది చూస్తున్నారా, పప్పాయ లీఫ్ ఎంత అందంగా ఉంటుందో కదా. నేను ఇలాంటి లీఫ్ ఒకటి మీకు షూట్ చేద్దాము, మన ఛానల్లో ఎప్పటికీ ఉండిపోతుంది కదా షూట్ చేస్తే. చూసారా, ఇది ఆకు పండిన తర్వాత ఎంత అందంగా ఉంటుందో. ఈ ఎల్లో, ఎంత గోల్డెన్ ఎల్లో అనమాట, సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. గ్రీన్ లీఫ్ చూడండి, ఇక్కడ కూడా ఇంకో ఎల్లో లీఫ్ అయితే ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తానికి ఇవాళ మనం ఈ అందాన్ని అయితే మన కెమెరాలో బంధించేసాం, మన ఛానల్లో పెట్టేద్దాం. ఇది మొత్తానికి పపాయ లీఫ్ అయితే. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇందులో అయితే డ్రాగన్ ఫ్రూట్ ఉందన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే మనము సీడ్స్ నుంచి పెంచుతున్నాం కదా, చిన్నగానే ఉంది, చాలా టైం అయితే పడుతుందన్నమాట. అంత ఫాస్ట్గా అయితే గ్రోత్ అయితే లేదు. సరే, ఇంకా నేనేమైనా కేర్ తీసుకోవాలా ఏమి నాకైతే తెలియదు కానీ, బట్ మన దగ్గర అయితే ఇలా స్లోగా గ్రో అవుతుంది. నాకు తెలిసి టైం అయితే పడుతుందన్నమాట. క్లోజ్లో అయితే చూద్దాం రండి. చూస్తున్నారా, సీడ్స్తో మనం గ్రో చేయించిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది ఒక్కటే మిగిలింది.
స్లోగా అయితే గ్రోత్ ఉందన్నమాట. కాకపోతే ఇదిగో దీంట్లో ఒక టమాటా మొక్క వచ్చింది, తీద్దాం అనుకుంటున్నాను, నాకు టైం సరిపోవట్లేదు. ఇంకేదో ఉంది. సరే ఇది వచ్చి ఒక సకలెంట్ తీసేయాలి, చాలా ఉన్నాయి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇదన్నమాట అప్డేట్. మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ను సీడ్తో గ్రో చేయించారా? ఎంత టైంలో అయితే అది పెద్దగా అవుతుంది, గ్రో అవుతుంది, ఫ్రూట్ రావటానికి, ఫ్లవర్ రావటానికి ఎంత టైం పడుతుంది మీకు తెలిస్తే గనక కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ టైప్ చేయండి, ఓకేనా? ఇక ఇది చూసారా, ఇది కూడా దానంతట అదే వచ్చింది. నాకు తెలిసి ఇది జొన్ననా లేకపోతే ఏంటో అనుకుంటున్నాను, నాకైతే తెలియదు. ఇది జొన్న ఏమో అని నేను అనుకుంటున్నాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందంగా ఉంది కదా, అందుకని అలా పెట్టాను అనమాట నేనైతే ఇంటి ముందర. చూసారా, బాగుంటుంది. ఇక్కడంతా నార్మలే అనమాట. ఇంకా నేను ఈ తీగ అయితే తీయలేదు, కాకర తీగ తీయాల్సి ఉంది. మళ్ళీ కొత్త కొత్తగా మనకైతే లీవ్స్, అరిటాకులు వస్తూ ఉన్నాయి, పోతున్నాయి. ఈసారైనా వాడుకోవాలి. ఇదిగోండి మన మినీ మిలన్ అయితే ప్లేట్లో ఉంది. సరే ఇవాళ అయితే సండే, కాస్త ఏదైనా తినాలనిపిస్తోంది. ఈ వాము ఆకు ఉంది కదా, వాము ఆకుతో అయితే బజ్జీలు అయితే వేసుకుందాము. చూస్తారా, లీఫ్ అయితే హెల్దీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట. ఈ ఆకు అయితే కొద్దిగా హార్వెస్ట్ చేసుకుందాం మనం. హార్వెస్ట్ చేసేసి బజ్జీలు అయితే వేసుకుందాం. లీఫ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట, బజ్జీలు అయితే వేద్దామని. ఈ లీఫ్ కాఫ్ వచ్చినప్పుడు తింటారండి. వాము ఆకు ఇది. వాము తెలుసు కదా, వాము చాలా మంచిది ఆరోగ్యానికి. వాము ఆకు మొత్తానికి ఇదన్నమాట మనం హార్వెస్ట్ చేసుకున్న వాము ఆకు అయితే. సరే చాలు, ఈ ఆకుతో బజ్జీ మా అబ్బాయి అయితే తినను అంటున్నాడు, అందుకని మేము మా కోసం అయితే ఇవి చాలు. ఇంకా పొటాటో బజ్జీ వేస్తాను కాబట్టి ఇంతే. ఈ ఆకు మాత్రం హార్వెస్ట్ చేసా.